పొట్టు మినపప్పు నానబెట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చక్కగా నానాక మంచినీళ్ళు పోసి పెట్టుకొని 2 డేస్కి ఒకసారి 1 డేకి ఒకసారి మళ్ళీ తీసి కడగాలి. కొంచెం మనకి ఎంత పప్పు అవసరమో అంత పప్పును తీసి పొట్టు పోయేలాగా బాగా కడిగి దాన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. చక్కగా ఉప్పు వేసి కలిపి పొట్టును తీసేసాం కదా, అందుకే కాస్త తెల్లగా వచ్చిందండి. పొట్టుతో రుబ్బితే నల్లగా వస్తుంది, అంత బాగోదు. బాగా కడిగి చెన్నితో పొట్టు తీసేయాలి పప్పులోంచి. అది నేను ఇంకొకసారి చూపిస్తాను ఆ వీడియో మీకు. తర్వాత ఇలా మినపట్టు వేసుకోవాలి. చక్కగా కాలుతుంది, ఆవిరితో ఉబ్బుతుంది, చూసారా? ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా పిండి అంటుతుంది కదా, అంటకుండా స్పూన్ పెట్టి చూస్తే పిండి అంటకుండా ఉండేలాగా కాలాలి. అప్పుడు మనం దీన్ని తీసి పప్పుతో దిబ్బ రొట్టె వేయడం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. బాలింతలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి బాగా హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. దాన్ని వేయడం ఎలా అంటే ఇలా ప్యాన్లో నూనె వేసి చుట్టూ దాంట్లో ఒక గిన్నెలో, దాని మూతకు సరిపడా గిన్నెలో నీళ్లు పెట్టాలి. ఆ నీళ్ళ పైన ఇలా మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికి చక్కగా ఆవిరిలో ఉడికి కాలిన దిబ్బ రొట్టె మనం చక్కగా తినవచ్చు. ఇవ్వండి దిబ్బ రొట్టె. ఇది చెయ్యికి అంటట్లేదు, చూసారా? చెయ్యికి అంటకుండా అయ్యేంత వరకు చేయాలి. చేసి దీన్ని ఈ వాటర్ కూడా అంటలేదు, చూడండి. గిన్నె కూడా ఇలా తీసి ఇలా చూసారు, ఇలా ఇది దిబ్బ రొట్టె. బాగా కాలేదాకా కాస్త హై మీద పెట్టి మళ్ళీ తీసేయాలి. పల్లి పచ్చడితో తినొచ్చండి, అల్లం పచ్చడితో తినొచ్చండి, ఏదైనా చట్నీతో తినొచ్చు. మా వారు ఎక్కువగా మామిడికాయ పచ్చడితో తింటారండి. Look, he's not going to think about it. Obviously, as a captain, you want to think about the situation.